రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు సేన అధ్యక్షులు గుమ్మడిపూడి కళ్యాణ్ ఆధ్వర్యంలో గీతామయి బాలభవన్ నందు ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం భారీ కేక్ చేసి పిల్లలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు లాంటి దార్శనికత నాయకుడు, రాజనీతిజ్ఞుడు మరొకరు లేరన్నారు. ఈ కార్యక్రమంలో వేలూరు రాజా, 47వ డివిజన్ కార్యదర్శి లక్ష్మీప్రసాద్, ఆనంద్ కుమార్, కంచి రాధాకృష్ణ, పెళ్లూరు రమేష్, వేలూరు చిరంజీవి వర్మ, తాతిరెడ్డి శ్రీధర్ రెడ్డి, శరత్ బాబు, రాజు, నితిన్, క్లస్టర్ ఇన్ఛార్జీలు వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. రాజనీతిజ్ఞుడు మరియు దార్శనికమైన నాయకుడు ఈ వర్తమానంలో ఎవరూ లేనంటే అతిశయోక్తి కాదు. అటువంటి నాయకుడుకి మేము అభిమానులుగా ఉన్నామంటే చాలా గొప్ప విషయంగా మేము భావిస్తాం. అదేవిధంగా చంద్రబాబు గారు తీసుకుంటే గతంలో మన హైటెక్ సిటీ తీసుకోండి, లక్షలాది ఉద్యోగాలు, లక్షలాది కుటుంబాలు ఈరోజు బాగుపడ్డాయి. లక్షలాది కుటుంబాలు ఈరోజు ఉద్యోగస్తులు అయ్యారు. ఏదైతే సాఫ్ట్వేర్ అనే పదం ఎక్కడైతే తయారైందంటే చంద్రబాబు గారి నుంచి అనేది వాస్తవం. ఇటువంటిది ఇదే విధంగా ఇప్పుడు ఆయన క్వాంటమ్ వ్యాలీ అంటూ మళ్ళీ యువతకు ఉపాధి కల్పించడం, ఇది ఇప్పుడే పురుడు పోసుకున్న రాష్ట్రం. గత నెల క్రితం వరకు మనకి రాజధాని లేదు, కానీ ఈరోజు రాజధాని గెలిచి వచ్చేటట్టు చేశారు. అదేవిధంగా రాజధాని నిర్మాణం శరవేగంగా ముందుకు పోతా ఉంది. అదేవిధంగా ఆంధ్ర ప్రజల జీవనాడి పోలవరం కూడా శరవేగంగా ముందుకు పోతా ఉంది. ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు, నగ్న సత్యాలు. అదేవిధంగా సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర నలుమూలలా చాలా కంపెనీలు చేస్తున్నాడు. యువతకి ఉపాధి తేవడమే ఆయన లక్ష్యంగా ముందుకు పోతున్నాడు. కాబట్టి అతను చాలా ఉత్సాహంగా, ఇదే ఉత్సాహంతో నిండు 3 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అదే చూసుకుంటే ఆయనకి ఈరోజు 76వ సంవత్సరం పెడుతుంది. మన ఇళ్లలో చాలా సంఖ్యలు తీసుకుంటే 76 అనే సంఖ్య చాలా మంది మీకేముంది అంటే ఇక్కడ 76 ఏళ్ళలో 77 ఎత్తులో చూసుకుంటే నాకు బీపీ ఉంది, నాకు షుగర్ ఉంది, నాకు మోకాలు నొప్పి ఉంది, పెరగలేము అనే స్థితిలో ఆయన ఈ వయసులో కూడా అత్యంత ఉత్సాహంగా చాలా ముందుకు వెళుతూ పనులు చేస్తున్నారంటే అటువంటి నాయకుడికి మనం అండదండలు ఇవ్వాల్సింది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరిని ప్రజలు కోరుకుంటున్నాం, మనము ఆయనకి అండదండలుగా ఉంటాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి. ఎందుకంటే పథకాలు ఈరోజు వస్తాయి పోతాయి, రకరకాల ప్రభుత్వ పథకాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ రాజధాని నిర్మాణం ఆయన గత ఎలక్షన్లో చెప్పారు, నేను శాశ్వతం కాదు, రాజధాని శాశ్వతం, ప్రజల శాశ్వతం, ప్రజల భవిష్యత్తు శాశ్వతం అన్నారు. అటువంటి భవిష్యత్తును గుర్తించిన దార్శనిక నాయకుడు, రాజనీతిజ్ఞుడు అయినటువంటి చంద్రబాబు పాలనలో ఈ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, అదేవిధంగా వాళ్ళు నిండు 3 ఏళ్ళు ఆరోగ్యాలతో ఇదే ఉత్సాహంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటూ సెలవు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు మరియు వారి కుటుంబ సభ్యులకు అందరూ ఆరోగ్యాలతో బాగుండాలని కోరుకుంటూ, ఇప్పుడు ఉన్న రాష్ట్ర పరిస్థితుల్లో మన చంద్రబాబు నాయుడు కాబట్టి ఈ విధంగా అమరావతి ముందుకు తీసుకువెళ్తూ చాలా వరకు ఎంత నిధులు తేవాలో ఎక్కడి నుంచి తేవాలో చేస్తుంటే గౌరవ పార్టీ వాళ్ళు సహకరించాల్సి పోయి మనకు అనాథలుగా బిడ్డలుగా మన ఆంధ్రాన్ని చీల్చి వదిలేసినారు. వీళ్ళకు మనం డెవలప్ చేయాల్సింది పోయి దాని మీద మట్టి వేస్తూ వీళ్ళు పిటిషన్ వేస్తూ కోర్టు చుట్టూ తిరుగుతూ చాలా అన్యాయం చేస్తారు. ప్రజలు ఎంత గమనించాలి. మనం అంతా కలిసి చంద్రబాబు నాయుడికి సపోర్ట్ ఉండి ఆయన ఉన్నంతకాలం మనకి ప్రశాంతంగా రాజధాని పూర్తవుతుంది. నా అభిప్రాయం ఏంటంటే ఈ 27, 28 అంతా పోలవరం పూర్తయ్యే విధంగా చంద్రబాబు నాయుడు కృషి చేశారు. పోయిన ప్రభుత్వం అసలు పూర్తిగా పట్టించుకోకుండా వదిలేసింది తప్ప మనకి చాలా వరకు ఉంది. ఏ గవర్నమెంట్ అయినా సరే ఇప్పుడు ఒక పని స్టార్ట్ చేస్తే ప్రజలకు ఉపయోగపడే పనులే కానీ వాళ్ళ సొంత ఇళ్లకు ఇంకొకరికో ఉపయోగపడే పనులు అయితే కాదు. కానీ దాన్ని వెంటనే త్వరగతిన పునరుద్ధరిస్తూ తీసుకుపోవాలి. కానీ పోయిన ప్రభుత్వం వచ్చి 5 ఏళ్ళు మనం అనవసరంగా నాశనం అయిపోయాం. అట్లా కాకుండా మనం ఏంటంటే డెవలప్ అవ్వాలి. ఇప్పుడు వాళ్ళు కోర్టు కేసు లేకుండా మనల్ని ఈ ప్రభుత్వం సజావుగా నడిచే విధంగా ఉండాలని మేము కోరుకుంటూ చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ అందరూ రాష్ట్రానికి మంచి అభివృద్ధి చేస్తూ ఉండాలని ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు మళ్ళీ ఇంకొకసారి తెలియజేస్తాం.